తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశ నిర్మాణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర గొప్పదని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జీవించాలని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. సోమవారం బేమడోలు మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అర్జావారిగూడెం, గోలీ టవర్స్ ఏరియా, సంత మార్కెట్, పెదలింగంపాడు, చిన్నలింగంపాడు, అరుంధతి కాలనీ, వడ్లపట్ల, పోలసానిపల్లి గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు గన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల దాతల సహకారంతో వృద్ధులకు దుస్తులు, వస్త్రాలు పంపిణీ చేసి మొక్కలు నాటారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా పరిణమిల్లుతుందంటే దానికి ప్రధాన కారకుడైనటువంటి మహానుభావుడు మన భారత ప్రజలందరూ కూడా ఒక మహానుభావులా గౌరవించేటువంటి భారతరత్న అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ యువత ఆధ్వర్యంలో మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని స్థాపించడమే కాకుండా ఆయనకు పూలమాల వేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడ యువత సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమాజ స్థాపన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ దేశంలో ఎవరైనా నిజంగా వెనుకబడి వారు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా అందరికీ సమాన ఫలాలు అందాలనే ఒక మంచి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన కోరుకున్న సమాజ స్థాపన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని జయంతికి వేడుకల్లో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జోహార్ బిఆర్ అంబేద్కర్. విశాఖ మధురవాడలో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. నిండు గర్భిణిని చంపేశాడో దుర్మార్గపు భర్త. పిఎంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకున్నారని, 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు. నిందితుడు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నేళ్లుగా చూస్తున్నాడని, ఈ క్రమంలోనే పలు నాటకాలు ఆడినట్లు తెలిపారు. తొలుత తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఆమె అంగీకరించకపోవడంతో మరికొన్నాళ్లకు మరో నాటకం ఆడాడని చెప్పారు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తారని అనూషకు చెప్పాడన్నారు. అందుకే విడాకులు తీసుకుందామని మరోసారి ఒత్తిడి చేసినట్లు వెల్లడించారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను జ్ఞానేశ్వర్ గొంతు నులిమి హత్య చేసినట్లు ఏసీపీ అప్పలరాజు వెల్లడించారు. శివలక్ష్మి చనిపోయింది. మా అక్క పేరు అనూష. ఏం జరిగిందో తెలియదండి. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2 సంవత్సరాలు అవుతుందండి పెళ్లి చేసుకొని. ఏమైందో తెలియదు. నిన్న నైట్ అడ్మిట్ అవ్వమన్నారంట హాస్పిటల్లో. హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా ఆఫ్ చేసి మరి నైట్ ఇలా చేసాడు. అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో తెలియదు. లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజే చేసుకున్నారు. కానీ వీళ్ళిద్దరు బయటకు అసలు అనుమానం రాకుండా వీడంతా ప్లాన్గా చేశాడు. వీళ్ళ ఫ్యామిలీతోనే మొత్తం, ఫ్యామిలీ తెలియదు అని అంటున్నారు కానీ ఫ్యామిలీకి తెలియకుండా కొడుకు ఇన్ని రోజుల పాటు నుంచి ఇంటికి రావట్లేదు, చేయట్లేదంటే ఏ ఫ్యామిలీకి తెలియకుండా ఉండదండి. తెలిసే మొత్తం ఫ్యామిలీ అందరూ కలిపే ప్లాన్ చేశారు ఇదంతాని. గొడవలు పడడానికి ఇప్పుడు మొన్న ఫలోటా తాగాలనుందంటే అందులో ట్యాబ్లెట్ వచ్చిందంటండి. ఫలోటాలో ఏ పురుగో రావచ్చు కానీ ట్యాబ్లెట్ రాదు కదా. కానీ అది కూడా మాకు పాజిటివ్గా చెప్తుంది అంటే ఈ పిల్ల ఎంత నమ్మేలా చేశాడా మరిడు, అంత నమ్మేలా చేశాడు కాబట్టి ఆ ఫలోటా కూడా దాన్ని ట్యాబ్లెట్ వచ్చినా సరే అది ఏమీ లేనట్టు ఈజీగా చెప్తుందంటే ఆ పిల్ల అంత నమ్మించి దాన్ని ప్రాణం తీసాడాడు. కానీ ఇలాంటి వాడిని మాత్రం ఫ్యామిలీ ఏ సపోర్టు లేకుండా ఆడైతే చేయలేదండి. మాకు ఏ సపోర్టు లేదని చెప్పి ఆడు ఈజీగా వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళ సైడ్ ఎవరూ లేరని చెప్పి చేశాడు ఇదంతా. వాళ్ళ ఇంటికి ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. కానీ మాకు ఏ సపోర్టు లేదు, వీళ్ళు ఏమీ చేయలేరు, మనిషిని లేపేసినా సరే ఇది ఏమీ చేయలేరు అని చేశాడు. కానీ ఆడిని మాత్రం అసలు వదిలిపెట్టకూడదండి. అసలు వాళ్ళందరూ కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళంటే అండి. ఒకవేళ ఈ పిల్లని ఏదైనా చేసేస్తారన్న దృష్టిలో అలా వంగపెట్టేవాడు. కానీ వాళ్ళు మొత్తానికి లేపే అంత మనిషిని తీసేసి అంత ధైర్యం చేశాడంటే ఆడు అలా ఇంట్లో పోవాలి, ఎంత సపోర్ట్ లేకపోతే అది చేస్తాడు. ఉదయం ఫోన్ చేసి అంటే ఈయనకి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఇలా కొంచెం బాగాలేదు అని అంటున్నారు. కానీ
చనిపోయిందన్న విషయం కూడా నాకు చెప్పలేదు. ఆ అబ్బాయి అంతవరకు కూడా లేట్ చేశాడంట. ఒకవేళ ప్రాణం పోయి నిజంగానే ఏ కోపంలో ఏదైనా చేసి ఉన్నా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే అడ్మిట్ చేయాలి. కానీ అలా కూడా చేయకుండా లేట్ చేసి ధీమాగా ఉన్నాడు, అంత ధైర్యంగా ఉన్నాడు. ప్రాణం తీసాడంటే అంత ధైర్యంగా ఉన్నాడంటే అలా ఫ్యామిలీ సపోర్టే. కానీ ఇదంతా ప్లానింగ్తోనే చేశారు. తెలుస్తున్నది ఏంటంటే అమ్మాయి ఎవరితోటో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరితోటో ఉంటున్నావు అని చెప్పి నన్ను కంటిన్యూగా టార్చర్ పెడుతుందండి. అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది అన్నట్టు ఆయన అంటున్నాడు. ఇంకా పూర్తిగా ఇంట్రాగేషన్లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడతాయి. ప్రస్తుతానికైతే ఆయన థ్రోట్లింగ్ అనమాట, ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి 9th month అండి అడ్వాన్స్ ఈరోజు డెలివరీ అవ్వాలి. ఈ సిచ్యువేషన్లో ఆమె ఇంకా పెనుగులాటికి ఎక్కువ సౌట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం లేదని మాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆ అబ్బాయి కూడా అనడం ఏంటంటే ఆమె 9th month ఉండడం వల్ల ఇంకా రెసిస్ట్ చేయలేకపోయింది సార్, నేను ఇంకా చేసేసాను అన్నట్టు అంటున్నాడు. కానీ ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్లో డీటెయిల్స్ అన్నీ తెలిస్తే ప్రజెంట్ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అయితే ఇవ్వండి. అబ్బాయి కుటుంబంలోనే తెలియదు, అమ్మాయి తాలూకా సిస్టర్ కానీ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వాళ్ళందరూ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు. సింహాచలంలో 2022లో మ్యారేజ్కి వీళ్ళు అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్కి ఈ విషయంలో తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా ఉంటే డీటెయిల్స్. గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన ధరణి చట్టం ఎన్నో సమస్యలకు కారణమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపే విధానానికి తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అధ్యయనం చేసి భూ చట్టాలు రూపొందించిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యలు సృష్టించి ధరణిని తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ భూభారతి చట్టాన్ని 69 లక్షల మంది రైతుల కుటుంబాలకు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి రెవెన్యూ సిబ్బందిని ఎన్నో విధాలుగా అవమానించారని, వారిని ప్రజలను దోచుకునే వారిగా చిత్రీకరించారని ధ్వజమెత్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని 69 లక్షల తెలంగాణ రైతాంగ కుటుంబాలకు అంకితం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఈ ప్రాంతం వందల సంవత్సరాల నుంచి జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఆనాటి కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటాలు చేసిన ఆ తర్వాత నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చాకలి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్యలు గలమెత్తిన ఆ తర్వాత ప్రజాస్వామిక దేశంలో దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ప్రజల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించారు. భూమి అనే చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగిన భూసేకరణ ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టారు. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు, తమ శ్రమతో కొనుగోలు చేసిన భూములు కావచ్చు, అటవీ భూమి హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు కావచ్చు, ఈ అన్ని భూముల యొక్క హక్కులను రెవెన్యూ శాఖ భద్రంగా పొందుపరిచి వాళ్ళ హక్కులను ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థలో గ్రామాలలో పట్వారీలు భూముల వివరాలను నమోదు చేసేవాళ్ళు. ఆ పట్వారీలు నమోదులు చేసిన భూముల వివరాలు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాలలో ఉండే రెవెన్యూ రికార్డులన్నీ కూడా మండల కేంద్రాలకు, మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మండలాలకు తరలిపోయినాయి. భూమికి సంబంధించి ప్రభుత్వం ఆ తర్వాత తీసుకొచ్చిన పరిణామాలలో విఆర్ఓ, విఆర్ఏలను తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులుగా, ప్రభుత్వ ప్రతినిధులుగా గ్రామాలలో ఉండే భూముల యొక్క సమాచారాన్ని సేకరించి మండల కేంద్రాలలో
మండల రెవెన్యూ ఆఫీసర్సు లేదా తహసీల్దార్ దగ్గర భద్రపరిచారు. చాలా వరకు భూ వివాదాలు ఉన్న కోర్టు కేసుల్లో ఉన్న భూములు తప్పితే 95% భూములకు సంబంధించిన వివరాలు ప్రక్షాళన చేసి 4-5 దశాబ్దాలు ఈ భూముల యొక్క వివరాలను సేకరిస్తూ ప్రక్షాళన చేసి ప్రజలకు ఈ రికార్డులను అందుబాటులో పెట్టారు. ఉన్న పలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల మెదడులో కదిలిన ఆలోచన 2020 భూముల యొక్క చట్టాలను అన్నిటిని కూడా ROR యాక్ట్ను మార్వాలని ఆలోచన. ప్రధాని మోదీ పట్ల ఓ వ్యక్తి చూపిన అభిమానం, ఆయన చేసిన వినూత్న ప్రతిజ్ఞ హర్యానాలో చర్చనీయాంశమైంది. మోదీ ప్రధానమంత్రి అయి తాను ఆయన్ను కలిసే వరకు పాదరక్షలు ధరించబోనని 14 ఏళ్ల క్రితం శపథం చేసిన రాంపాల్ కశ్యప్ అనే వ్యక్తిని యమునానగర్లో ప్రధాని స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు పాదరక్షలు తొడిగి సుదీర్ఘ ప్రతిజ్ఞకు ముగింపు పలికారు. హర్యానాలోని కాయితాల్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్తో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్న నిమ్మల. చింతపరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో పాల్గొని శ్రమదానం చేసిన మంత్రి. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవాశ్వరి లక్ష్మీ హోమం. భూభారతి పోర్టల్ ను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రెవెన్యూ సిబ్బందిని తమ ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తుందన్న ముఖ్యమంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.